హాయ్. హలో. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మా పిల్లలు వెళ్ళిపోయినాక మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగే మా అల్లుడికి టీ పెట్టించాను అనమాట. ఆయనకి టీ పెట్టించి నేను కూడా టీ తాగేస్తున్నాను. టీలో నేనైతే బిస్కెట్స్ తింటాను. కామన్గా టీలో ఏం లేకపోతే నా వల్ల కాదనమాట. తాగిన సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఆ తర్వాత మా అల్లుడికి వాటర్ పెట్టేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యాకే టీ పెట్టాను. ఇంకా ఆయనకు వాటర్ పెట్టేశాను. ఆయన స్నానం చేసే లోపు గిన్నెలు తోముకొని పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఫ్రైడే క్లీన్ చేసుకున్నాను. ఫ్రైడే క్లీన్ చేసుకున్నాను. కానీ నిన్న సండే చపాతి బియ్యం రొట్టె చేశాను కదా, మొత్తం పొయ్యి అంతా గజ్జి గజ్జి అయిందనమాట. ఇంకా అలాగే ఆయిల్ ప్యాకెట్ కూడా ప్యాకెట్తో పోయడం వల్ల స్టవ్ మీద గ్యాస్ పొయ్యి మీద పడుతుంది. అలాగే పక్కకు కూడా అంచులకి గోడకి అలా మరకలు అయిపోయినాయి. ఆయిల్ జిడ్డు ఎంత అయిందనమాట. ఎంతసేపు పట్టిందో ఒక హాఫ్ అన్ అవర్ పట్టుంటుంది. చాలా టైం పట్టింది. ఇంకా మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ రోజుకి అయితే. మండే మార్నింగ్ కదా, పిల్లలకైతే టమాటో రైస్, హస్బెండ్కి టమాటో రైస్ చేసి పెట్టాను. ఉప్మా పెట్టేశాను అనమాట. ఇంకా అందరి మా అల్లుడివి మాది అందరిది బ్రేక్ఫాస్ట్లు అయిపోయాకే క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాను. ఇంకా ఆయన స్నానం చేస్తున్నాడు. మైత్రివనంకి కొంచెం ఆధార్ కార్డ్ పని ఉంది, వెళ్ళాలి అని రెడీ అవుతున్నారనమాట. ఈ లోపు అయితే నేను క్లీన్ చేస్తున్నా. వెళ్ళంది కూడా కన్ఫర్మ్ లేదు, కొన్ని ప్రూఫ్స్ లేవంట ఒరిజినల్ కావాలంటేను. సరే అని చెప్పి నేనైతే ఇంకా క్లీన్ చేసుకుంటున్నా. ఏది ఎవరిది పనులున్నా పనులు లేకపోయినా మన పని అయితే ఆగదు కదా. సరే అని నా పని అయితే నేను చేస్తున్నాను. కొంచెం ఇంకా ఫాస్ట్గా అయిపోయేది. అరౌండ్ 9 అవుతుంది. ఆ టైంలోనే మా పాప లేచిందనమాట, వచ్చేసింది. ఇంకా తనకు కూడా మధ్యలో కాసేపు ఆపేసి వెళ్ళి బ్రష్ చేయించాను ఆయన స్నానం అయిపోయినాక. ఇంకా తర్వాత మళ్ళీ ఆమెకు బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను అనమాట. అన్ని గిన్నెలు తోమేసే ముందే ఒక దాంట్లో తీసి పెట్టాను. ఉప్మే కదా, ఇంకా దాన్ని చేసేది ఏముంది అని చెప్పి. చలికి ఆమె కూడా లేవట్లేదు ఈ మధ్య ఫాస్ట్గా. ఇంకా ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడు. నాకు గ్యాస్ స్టవ్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందనమాట. కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత చూసినా రుద్దిన ఎక్కడెక్కడో మరకలు ఉంటున్నాయి అనమాట. మళ్ళీ గోకి తుడిచి కడుక్కుంటున్నాను. ఇంకా పిల్లలు మా అమ్మాయి అయితే వచ్చి అస్తమాన కౌంటర్ టాప్ పైన కూర్చుంటా అంటూ ఉంటుంది. నాకేమో అసలు ఎక్కడ స్పేస్ ఉన్నట్టు అనిపించదు. ఇది కూడా అంతే, చిన్న ప్లేస్. వండుకున్న గిన్నెలు, పాల గిన్నెలు పెట్టుకునేటప్పటికే టైం అయిపోతుంది. వాటర్ అంతా నేను క్లీన్ చేసేటప్పుడు అయితే ఆల్మోస్ట్ చేయితో కొట్టేస్తాను. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక వైపర్తో ఒకసారి ఇట్లా రఫ్గా చేసేసుకుంటాను అనమాట. ఇంకా డ్రాప్స్ ఏం లేకుండా నీట్గా ఉండేటట్టు. గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ అయిపోయాక ఇంక మిషన్లో బట్టలు ఆన్ చేయాలి. బెడ్షీట్స్ అన్నీ చలికాలం కదా, సన్నవి కాదు, దొడ్డువి వాడుతున్నాం కాబట్టి అవి ఎప్పుడు ఆడతాయో అసలు ఎండే వస్తలేదు. ఇవాళ ఎండో కనిపిస్తుంది అనమాట. ఇవాళ ఆల్రెడీ అన్నీ చేయాలని మైండ్లో ఫిక్స్ అయ్యాం కదా, దాని ప్రకారమే వెళ్ళిపోతాము. ఎంత కాదనుకున్నా అది అవ్వదు కదా. ఎలా షెడ్యూల్ వేసుకుంటే షెడ్యూల్ ప్రకారం కానిచ్చేస్తామన్నమాట పనులు. ఇంకా అంచుల పొంటి కూడా ఏదైనా వేస్తున్నప్పుడు అలా ఇలా కారుతూ ఉంటాయి కదా, ఇది వాటిని ఏమంటారో సైడ్స్కి, దాన్ని కూడా మంచిగా నీట్గా తుడిచేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు వచ్చి పట్టుకుంటూ ఉంటారు కదా, ఒత్తి పైనే కాకుండా కింద అంచుల వెంట కూడా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి. తర్వాత ఇంకా మిషన్లో బట్టలన్నీ వేసేసాను అనమాట. బట్టలన్నీ వేసేసి ఇల్లంతా తుడిచేసి ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ బొంతలు అయ్యాయి, అక్కడ ఇవి ఆరేయాలంటే ఇంకా ఉతికాను. సాప అవన్నీ కూడా అక్కడ వేసాను అనమాట. ఇంకా తర్వాత అప్పటికి లేట్ అయిపోయింది. మా అల్లుడికి ఆకలి అవుతుండొచ్చు, 2 అవుతుంది అరౌండ్. ఇంకా గబగబా మా అమ్మాయికి వాటర్ పెట్టేసిన. ఆమె వాష్రూమ్లో ఆడుతూ ఉంది. ఒక పక్క కర్రీ చేస్తూ ఒక పక్క ఆమెకు స్నానం పోసేస్తూ ఉన్నానమాట. ఇంక ఇదంతా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఫ్రెష్ అయ్యాను కదా, అంటే మార్నింగ్ వాళ్ళకి టమాటో రైస్ చేశాను కదా, ఆనియన్స్ లేకుండే, అందుకే ఉన్నదాంతో వాళ్ళకి పెట్టాను. వాళ్ళని దింపేసి వచ్చాక మా హస్బెండ్ ఇచ్చాడు. నేను పని ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా, కానీ మిడిల్లో పవర్ పోయిండే, ఇంకా దానివల్ల డబల్ అయిపోయింది. ఆయనకు ఆకలి వేస్తుండొచ్చు. ఇంకా ఫ్రెష్ అయ్యాక అన్నీ క్లీన్ చేసుకున్నాక ఫ్రెష్ అవ్వక ముందుకు ముట్టుకోలేం కదా. ఇంకా అది అవ్వగానే ఫాస్ట్గా ఆయన అది అవుతున్నప్పుడే స్నానం పోసేస్తున్నా అన్నా కదా, ఇంకా అది అవ్వగానే ఆయనకిను మా పాపకి పెట్టేశాను. వాళ్ళిద్దరికి పెట్టేశాక ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ముందే ఉంటే వాళ్ళది అయిపోయింది లేనిది అని చూస్తూ వాళ్ళకి పెట్టొచ్చని ఇంకా గిన్నెలు అయితే సర్దేసుకుంటున్నాను. అయినా సరే మళ్ళీ ఈవినింగ్ వరకు బోల్డ్ అని గిన్నెలు పడతాయి. ఈ చలికి గిన్నెలు తోమలేకపోతున్నా, చేయలన్నీ వింతగా అయిపోతున్నాయి అన్నమాట.
ఇంకా అప్పటికి మా అమ్మాయి మమ్మీ తినిపించు అని అడుగుతూ ఉంది. ఇంకా మా అల్లుడితో కబుర్లు వేస్తూ ఉంది. మా అల్లుడు నువ్వు నేను పోటీ పెట్టుకుందాము, తిను ఫాస్ట్గా ఎవరితో చూద్దామంటా ఉండనమాట. ఇంకా నేనైతే గబగబా సర్దేసుకున్నాను. అయినా చాలాసేపు పడుతుందిలేండి. ఇంకా వాళ్ళకు ఒకవైపు చూస్తూ వడ్డిస్తూ చేస్తూ ఇటు పక్క చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కాసేపటికి ఇవన్నీ సర్దేసుకున్నాను, స్టవ్ క్లీన్ చేసుకున్నాను కదా. అప్పుడు ఒకటే బర్నర్ పెట్టి ఒకటే స్టవ్ వండేసాను. తర్వాత వెళ్ళి బట్టలన్నీ మర్చేస్తున్నాను. అక్కడ కింద వేసాను కదా, యాక్చువల్లీ కింద వేయను, చైర్ పైన వేస్తాను. ఒక చైర్ పైన బొంతలు ఉన్నాయి, ఒక చైర్ పైన మా అల్లుడు మా కూతురు పాప కూర్చున్నారు కదా. మళ్ళీ అల్లుడు కూతురు అంటే వేరేలాగా అయిపోతుంది. మా పాపను మా అల్లుడు కూర్చున్నారు కదా ఒక చైర్ పైన, చైర్లు ఖాళీలు. ఇంకా బయట బట్టలు ఆరేయాలంటే ఇవి ఖాళీ చేయాలి, ఆరినాయి. అందుకే గబగబా ఆరినాయి తెచ్చి ఇంకా కింద వేసేసి, అప్పటికే ఎండపోతుంది కదా, 2 అవుతుందంటే ఆల్మోస్ట్ ఎండపోతుంది. మళ్ళీ నైట్కి బెడ్షీట్ కావాలి. సన్నవి ఎన్ని కప్పుకున్న డబల్ కప్పుకోవాల్సి వస్తుంది కదా, దొడ్డు లేకపోతే ఎట్లా అని అది ఆరేసగానే వచ్చి వెంటనే బట్టలు మర్చేస్తున్నాయి. ఇంకా వాళ్ళు తినేలోపే నా బట్టలన్నీ అయిపోయాయి కూడా, కానీ వాళ్ళ తినడం మాత్రం కాలేదు. ఇంకా బట్టలన్నీ మర్చేస్తున్నాను. బట్టలు అయిపోయాక బెడ్షీట్ పైనకి పిల్లో కవర్స్ సెట్ చేస్తున్నాను అనమాట. ఎంత అసలు చలికో ఏమో ముక్క వాసన వస్తుంది, సమ్మర్లో ఏమో చెమట పట్టి చెమట వాసన వస్తుంది, ఇప్పుడేమో ముక్క వాసన వస్తున్నాయి. అంట మెత్తగా తేమగా అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా దీనికి తోడు ఈ పవర్ కట్లు అది ఇది వల్ల పెద్ద హెడేక్ వస్తుంది. ఇంకా పిల్లలైతే పెన్సిల్ షార్ప్ చేసి దీనిపైన కూర్చొని రాస్తారా, షార్ప్ చేసి అప్పుడు దీనిపైన వేస్తే పొట్టు వల్ల ఏం లేదు, లిడ్ది బ్లాక్ది వస్తుంది కదా, దానివల్ల దాన్ని దులిపినప్పుడు బెడ్షీట్ అంతా బ్లాక్ అవుతుంది. నేను ఈ మధ్య అయితే ఎక్కువ మట్టికి ఆ ఒకటే బ్లాక్ బెడ్షీటే వేస్తున్నా. అది మిషన్లో వేస్తున్నా, అది ఆరేంతవరకు బెడ్ని అలాగే పెట్టి మళ్ళీ బ్లాకే వేస్తున్నాను. ఎందుకంటే అదైతేనే ఇదైతే ఆల్టర్నేటివ్ డేస్లో మార్చాల్సి వస్తుంది. భలే కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా జుట్టేమో ఆరలేదు ఈ చలికి, కానీ ఈరోజు స్నానం చేయక తల స్నానము మండే కాబట్టి, అందుకే మండే అని తలస్నానం చేసేసి ఇంకా బెడ్ అయితే సర్దేశాను నీట్గా. ఇంకా ఇప్పుడు మన పేరెంట్స్ మన అక్కలు వాళ్ళు ఉంటే వేరే, కానీ ఇంకా అత్తగారి తరపు వాళ్ళ హస్బెండ్ తరపు వాళ్ళు ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, గబగబా పనులు చేయలేం, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అలా ఇంకా అబ్బాయిని చూస్తూ కాస్త ఇంకా జాగ్రత్తగా ఆచితూచి, ఎందుకంటే మామూలుగా ఏమైనా ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు నేను నా కూతురే ఉంటాం. ఎందుకంటే ఎవరు వేరే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి, ఇది కావాలి అది కావాలి అని అడగలేరు కదా. మనమైతే మన కంఫర్ట్ బట్టి మనమే చూసుకుంటూ చేసేస్తాం కాబట్టి అది వేరు. ఇదైతే ఆయనకు ఆకలిస్తుందో తెలియదు, అడుగుతాడో లేదో మొహమాటమో తెలియదు. ఇంకా అలా అని ఎలా పడితే అలా ఫాస్ట్గా ఆయన ముందు అది అక్కడ ఇది ఇక్కడ అని చేయలేం కదా. అలా జరిగింది. మెల్లిగా డే మొత్తం ఇదే పనితో సరిపోయిందనమాట. ఇంకా బెడ్షీట్స్ వేసాక ఆయన తినేసాక కొద్దిసేపు కూర్చున్నాడు. నేను కూడా బెడ్షీట్స్ వేసి తిన్నాను అనమాట. తర్వాత మా వెళ్ళిపోతుండే ఈరోజు ఆ పని అవ్వలేదు, ఎలాగో ఆయన వెళ్ళాడు. కానీ మా చిన్నోడు పొద్దున బాను స్కూల్ దగ్గరికి రావాలి అన్నాడనమాట. ఇంకా దానికోసం ప్రత్యేకంగా వాడిని తీసుకొచ్చేదాకా ఇంట్లో ఉండి వాడిని తీసుకొచ్చాక వెళ్ళాడు. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఇలాగైనా మీ పిల్లలు కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తారా? మా చిన్నోడికి అయితే జనాలంటే చాలా ఇష్టం అన్నమాట. వాడికి బాగా చాలా ఇష్టము, అందుకే చెప్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.